గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ఈ ఒక వీడియో చాలా ఉపయుక్తకరమైన వీడియో అండి. కొద్దిగా లాంగ్వేజ్తో ఇబ్బంది పడుతున్నాను. కొద్దిగా ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ ఒక వీడియో చాలా ఉపయుక్తకరమైనది. అందరికీ కూడా, మీకు నచ్చిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొన్ని గ్రహాల కలయిక వల్ల, మన జాతకంలో ఏర్పడిన కొన్ని గ్రహాల స్థితిగతుల వల్ల, కొన్ని దశాభుక్తుల వల్ల, కొన్ని స్థానాల్లో ఉంటున్న గ్రహాల వల్ల మనము మోసపోతూ ఉంటాము. అవి ఎలాంటి మోసాలు అనేది ఈ ఒక వీడియోలలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ కూడా ఇది చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. ముందుగా గ్రహాల కారకత్వాలని తెలుసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిగా సూర్యగ్రహ కారకత్వాలంటే ఏంటి? గవర్నమెంట్ రాజుడు కదండి ఆయన. నవగ్రహాలలో ఆయన రారాజు సూర్యుడు. గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా సూర్య బలిష్టంగా ఉండాలండి. సూర్యుడు చాలా బలిష్టంగా ఉంటేనే ఈ ఒక గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆరోగ్యానికి సూర్యుడు చాలా ఇంపార్టెంట్. అంటే డాక్టర్స్, వైద్యులు. అంటే సూర్యగ్రహ కారకత్వాలు అంటే ఏంటి? ఇక్కడ మెయిన్ వచ్చేసి ఒకటి మనకి గవర్నమెంట్కి సంబంధించిన విషయం, ఆరోగ్యానికి సంబంధించిన విషయం, తండ్రికి సంబంధించిన విషయం. పితృకారకుడు అని అంటాం. అంటే సూర్యగ్రహ కారకత్వాలు అంటే ఏంటి? గవర్నమెంట్కి సంబంధించింది, పితృవులకి సంబంధించింది, తర్వాత ఆరోగ్యానికి సంబంధించింది, హెల్త్కి సంబంధించింది. చంద్ర ఒక గ్రహ కారకత్వాలు ఏంటి? మనశ్శాంతి. మనసుకు శాంతి ఇచ్చేది గ్రహము చంద్రుడు. తల్లికి కారకత్వం వహించే గ్రహము చంద్రుడు. సుఖానికి కారకత్వం వహించే గ్రహము చంద్రుడు. వై? బికాజ్ చంద్రుడికి ఎందుకు సుఖానికి మనము లింక్ చేస్తున్నామంటే, మనసు సంతోషంగా ఉంటే మనం సుఖంగా ఉన్నట్టుగానే మనం భావిస్తాం. ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ మనశ్శాంతి లేదు అంటే నో యూజ్ అండి యాక్చువల్లీ. తర్వాత మనం కుటుంబంలో అందరూ కలిసి బాగుండాలన్నా మనకి చంద్రబలం అనేది చాలా అత్యవసరం. తర్వాత మనస్సు కుదురుగా ఉండలేకపోవడము చాలామందికి చూస్తూ ఉంటాం. 5 నిమిషాలకు ఒక్కొక్కసారి మనస్సు మారుతూ ఉంటుంది. వై? బికాజ్ చంద్రుడు ఒక గ్రహ కారకత్వం. చంద్రుడు కూడా ఇక్కడ ప్రేమ విషయంలో చాలా అత్యద్భుతమైన కీలకమైన పాత్ర వహిస్తాడు. మెయిన్ చంద్రగ్రహ కారకత్వాలు ఇవి. కుజుడు అంటే సోదరులు, భూమి, పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ డిపార్ట్మెంట్, వీళ్ళన్నిటికీ కూడా కుజుడు. తర్వాత బ్లడ్, రక్తానికి కూడా కుజుడు కారకత్వం వహిస్తాడు. బుధుడు అంటే ఏంటి? జ్యోతిష్యం, బుద్ధి కారకుడు. మన తెలివితేటలు ఎలా మనము ప్రదర్శన చేస్తున్నాము. మ్యాథమెటిక్స్కి కారకత్వం కూడా బుధుడు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి బుధుడు షార్ప్గా ఉండాలి. బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి బుధుడు బలిష్టంగా ఉండాలి. చార్టెడ్ అకౌంట్, సిఏ అవ్వాలన్నా బుధుడు బలిష్టంగా ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే బుధుడే మెయిన్ బుద్ధికారకుడు. మ్యాథమెటిక్స్లో రాణించాలి అంటే బుధుడు మెయిన్ ఇంపార్టెంట్ అండి. తర్వాత మతిమరుపు, ఈ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్, మ్యారేజ్ లైఫ్లో ఈ శృంగారానికి మనం కోల్పోతూ ఉంటామో శృంగారం విషయంలో బుధుడు మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ లెవెల్ని మనము బుధుడు నుంచి చూసుకుంటాం యాక్చువల్లీ. తర్వాత గురువు అంటే దేవ బృహస్పతి. మనము టీచర్సు, తర్వాత గురువులు, బంగారము, డబ్బు, ఇవన్నీ కూడా గురువు అండి. శుక్రుడు అంటే పత్ని, అంటే మన ఒక భార్య, స్త్రీ, వీర్యము, వీర్యధాతు అని అంటాం. తర్వాత బ్యూటీకి సంబంధించినది లిప్స్టిక్, ఏది మనము వాడుతామో బ్యూటీకి సంబంధించినది పౌడర్ కావచ్చు, పర్ఫ్యూమ్ కావచ్చు, తర్వాత ఈ ఒక పులుపు కావచ్చు, తీపి కావచ్చు, అన్నిటికీ పెరుగు, ఇవన్నిటికీ కూడా శుక్రుడు.
తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో రాణించాలి అన్న శుక్రుడు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత శని కార్మిక సోదరులు, కార్మికులు, ఇనుప వస్తువు, కోల్, తర్వాత ఆయిల్స్కి, తర్వాత మిషనరీకి, తర్వాత వృత్తికి కారకుడు మెయిన్ మనము శని. ఈ రాహుకేతువులు ఏ గ్రహాలతో కలిసినప్పుడు, ఏ గ్రహాలతో కలుస్తారో వాళ్ళు శుభులైతే వీళ్ళు కూడా శుభ ఫలితాలు ఇస్తారు. వాళ్ళు అశుభులైతే వీళ్ళు కూడా, రాహుకేతులు కూడా వాళ్ళదంతా తీసుకొని వీళ్ళే అశుభం చేసేస్తారు యాక్చువల్లీ. సో ఇలా అండి, వాళ్ళు ఉండే నక్షత్రం మీద వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టి రాహుకేతుల ఫలితాలు. మనం ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టినా, కుజుడు భూమిలో కబ్జాలు చేసిన, అన్నదమ్ములకి మోసాలు చేసిన, వృతహా ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది, రక్తం వచ్చేలా వాళ్ళని కొట్టడం లాంటిది, తర్వాత అనవసరమైన కోపము తగాదాలకి మనము వెళ్ళిన, మెయిన్ భూమికి సంబంధించిన విషయంలో మోసాలు చేసిన, పోలీస్ వృత్తిలో ఉండి మోసాలు చేసిన కుజుడు బలహీన పడుతూ అవుతాడు. డే బై డే ఆయన బలహీన పడుతాడు. తర్వాత వచ్చేసి బుధుడు చార్టెడ్ అకౌంట్, అక్కడ వాళ్ళు పనిచేసేటప్పుడు మోసాలు చేసిన, జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి మోసాలు చేసిన, బుధుడు డే బై డే బలహీన పడుతూ వస్తాడు. అందుకే వాళ్ళు ఎంత సంపాదించినా ఆ బుధుడు బలహీనపడ్డప్పుడు వాళ్ళ కారకత్వాలు నశిస్తూ వెళ్తాయి, చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి ఎంత డబ్బు తీసుకున్నా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. తర్వాత వాళ్ళు వాక్ సిద్ధి, మెయిన్ జ్యోతిష్యులకి వాక్ సిద్ధి బాగుండాలి. డాక్టర్కి కూడా అస్తమని అంటాం యాక్చువల్లీ, అస్తగుణం ఉండాలి. ఒక పేషెంట్ పైన చేయి పెట్టి వాళ్ళు చూశారు అంటే తొందరగా తగ్గిపోవాలి. అలాంటి డాక్టర్స్ చాలామంది ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. మెయిన్ అస్తగుణం ఉండాలి డాక్టర్స్కి. అలా జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి మోసాలు చేసిన బుధుడి ఒక లక్షణాలు కోల్పోతూ ఉంటారు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధమవుతూ ఉంటుంది. తర్వాత శుక్రుడు అమ్మాయిలకి మోసం చేసిన, అమ్మాయిలకి ఇబ్బందులు పెట్టిన, బ్యూటీ పార్లర్లో సెకండ్ క్వాలిటీవి వాడి మనము ఇతరులకి ఇబ్బంది పెట్టిన, మోసాలు చేసిన శుక్రుడు బలహీన పడుతూ వస్తాడు. అవి మనకి నెక్స్ట్ జన్మలో కావచ్చు, లేదా మనకి పుట్టబోయే పిల్లలకి కావచ్చు, ఇబ్బందులు పెట్టే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఒక విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఫస్ట్ కారకత్వాలు మీకు అర్థం కాని అని చెప్తున్నాను. తర్వాత ఇక్కడ చాలామందికి ఈ కొన్ని భ్రాంతిలు ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి భ్రాంతి, ఎవరో చెప్పింది నమ్మి మోసపోవడం లాంటిది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఉదాహరణ చార్ట్ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మేష లగ్నంలో గనక పుట్టి చతుర్థ స్థానంలో గనక బుధ రాహువులు కలిసి ఉన్నట్లు గనక అయితే, ఈ మేష లగ్నానికి తృతీయాధిపతి షష్టాధిపతి బుధుడు అవుతాడు. తృతీయాధిపతి షష్టాధిపతి గనక బుధుడు అయ్యి చతుర్థ స్థానంలో రాహుతో కలిసి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు గృహంలో అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండాలి. గృహంలో అంతా చికాకులు, వాస్తు దోషాలు. ఎందుకంటే చతుర్థ స్థానం అంటే మనకి ఇంటికి సంబంధించిన విషయం. అక్కడ వాళ్ళు నష్టం చేసేస్తారు. ఎందుకంటే ఆ ఒక ఇంటిని వాళ్ళు స్పాయిల్ చేసేస్తూ ఉంటారు. ఒక భ్రాంతి, ఇంట్లో ఎవరో ఏదో చేపించారు అన్నట్టుగా భ్రాంతి కలిగేలా చేసేది, బ్లాక్ మ్యాజిక్ అని అంటాం కదా, ఆ ఒక భ్రాంతిని కలగ చేసేది ఈ ఒక బుధుడు రాహువే. బుధుడు అంటే నేను చెప్పాను బుద్ధికారకుడు. మన బుద్ధి స్థిమితంగా ఉండాలి, బుద్ధి కరెక్ట్గా ఉండాలి. మన బుద్ధి మన చేతుల్లో ఉండి మనము ముందుకు సాగే శక్తిని ఉండాలి అంటే బుధుడు బలిష్టంగా ఉండాలి, బుధుడు బాగుండాలి. అలాంటి బుధ రాహువులు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు మనకి డల్గా ఉండడము, ఎక్కడో ఆలోచించడము, ఎవరో చెప్పిన మాటలు నమ్మడము, గృహంలో ఒత్తిడిలో, గృహంలో వాస్తు దోషాలు ఏర్పడడం లాంటివి, లేదా ఇల్లు బాలేని ఇల్లు వీళ్ళపై పర్చేస్ చేసుకోవడము, అక్కడ నష్టం అనుభవించడము, తల్లితో విభేదాలు,
తండ్రితో విభేదాలు, మానసిక పరమైన సంఘర్షణ, పైగా ఈ మేషలగ్నం వల్ల పుట్టిన వాళ్ళకి చతుర్థ స్థానంలో ఇలా ఉన్నప్పుడు లగ్నాధిపతి కూడా బలహీనపడ్డాడు అనుకోండి, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, ఆలోచన శక్తి ఉండదు. తమరు అంటే ఇప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా పని చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను ఏదైనా పని చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేది లగ్నాధిపతి. అలాంటి లగ్నాధిపతి కూడా బలహీనపడి చతుర్థ స్థానంలో ఇలాంటి గ్రహాల కలయిక ఉన్నప్పుడు జ్యోతిష్యులతో మోసపోతూ ఉంటారు. జ్యోతిష్యులు చెప్పిందలా నమ్మి లక్షలైన పెట్టి ఏదో ఒకటి మీకెవరో చేపించేశారండి అని చెప్పడము, వాటికి అయ్యవునా, తొందరగా చేపించేసేయండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను. సో ఇలా మోసపోవడానికి ఈ యొక్క గ్రహాల కాంబినేషన్ మెయిన్ బుధ రాహులు అండి. అందుకే మనం ఏ గ్రహ కారకత్వాలకి కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మనము సాఫీగా వెళ్ళినట్లు గనక అయితే ఆ గ్రహాలు అనేది మనకి ఇబ్బంది పెట్టవండి. తర్వాత వృషభ లగ్నానికి చతుర్థ స్థానంలో గురు రాహులు కలిశారు అనుకోండి, లగ్నాధిపతి శుక్రుడు కూడా ఏ నీచ స్థానంలోనో లేదో అంటే కంబషన్ అవడమో అయ్యారు అనుకోండి, లేదు అంటే నీచ స్థానంలో కావచ్చు, లేదా ఇతర పాపలతో కలవడం లాంటిది అలా అయింది అనుకోండి, లగ్నాధిపతి ఫెయిల్ అయ్యాడు. లగ్నాధిపతి అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడు, శరీరానికి ఒక గ్లామరస్గా కనిపించేలా చేసేవాడు ఈ యొక్క లగ్నాధిపతి మెయిన్. అలాంటి లగ్నాధిపతి కూడా బలహీనపడి ఇలా చతుర్థ స్థానంలో కావచ్చు, 6వ స్థానంలో కావచ్చు గురు రాహులు ఉన్నప్పుడు చాలా లేనిపోని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీకు ఎవరో ఏమో చేపించేశారు అన్నట్టుగా ఆ ఒక వార్త వినడము, భ్రాంతికి గురి అవ్వడము. సో అలాంటి భ్రాంతులకు గురి అయ్యి అక్కడ డబ్బులు నష్టం పోవడం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని మీరు అడగొచ్చు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆ గ్రహాల దశాభుక్తులు గనక చిన్నప్పుడే అయిపోయి ఉన్నట్లు గనక అయితే పెద్దగా ఇబ్బంది ఉండవు. ఒకవేళ ఆ గ్రహ దశాలు ఎప్పుడో ఎండింగ్లో మనకు ఒక 50 సంవత్సరాలు అయినాక వస్తాయి, లేదా 60 సంవత్సరాలు అయినాక ఆ గ్రహ దశ ప్రారంభమవుతుంది అన్నప్పుడు ఆ దశాభుక్తి అంటే ఆ గ్రహానికి సంబంధించిన భుక్తి వచ్చినప్పుడల్లా ఇలాంటి భ్రాంతులకి మోసాలకి గురి అవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకు మీకు స్పష్టంగా చెప్తున్నాను అంటే, మీకు తెలియాలి అని ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది. అంటే ఈ లేనిపోనివని నమ్మి, లేనిపోనివని అంటే మీకు ఈ ఒక మూఢనమ్మకాలు ఎక్కువగా. ఆస్ట్రాలజీ ఈజ్ ఏ ఫ్యాక్ట్, జ్యోతిష్యం అనేది చాలా నిజమండి. బట్ ఇక్కడ ఏంటి అంటే మనము చేసిన కొన్ని కర్మాల వల్ల మనము ఇక్కడ కోల్పోతూ ఉంటాం. వాటికి సంబంధించిన కారకత్వాలలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదే శుక్రుడు గనక ఫెయిల్ అయ్యి, శుక్రుడు పాపి అయ్యి రాహుతో కలిసినప్పుడు స్త్రీలతో చాలా విభేదాలు ఎదుర్కోవాలి, స్త్రీలతో అపవాదాలు ఎదుర్కోవాలి. ఎందుకంటే మనం గత జన్మలో ఎన్ని స్త్రీలకి ఇబ్బంది పెట్టి ఉంటాం, అవి ఇప్పుడు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్స్ మనము ఫేస్ చేయకుండా ఉండాలి అంటే అయినంత గ్రహాల కారకత్వాలకి ఇబ్బందులు పెట్టరాదు. శని గ్రహం కార్మిక సోదరులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కార్మికులని చిన్నగా చూడడము, లేదా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని చిన్న చూపు చూడడము. సో ఇవన్నీ ఇలా ఎప్పుడు చేస్తామో, లేదా వృత్తిలో పనిచేసే చోట వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, పనిలో నుండి తీపించడము. సో ఇవన్నీ మనం చేసి ఉంటే, లేదా ఒక బాస్ హోదాలో ఉండి కార్మికులకు సరైన జీతాలు ఇవ్వలేక వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏడ్చేలాగా చేస్తే శని బలహీనపడతాడు. వాళ్ళకి ఆ కర్మ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. బట్ ఈరోజు వాళ్ళు బాగుంటారు, వాళ్ళకి కర్మ ఏదో ఒక రోజు రిపీట్ అవుతుంది. అలా జ్యోతిష్యులు గనక మోసం చేస్తే, నేనే బ్రహ్మ నేనే మహేశ్వరుడు అన్నట్టుగా ఫీల్ అయ్యి, నేనే దేవుడు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఓవర్ కాన్ఫిడెన్స్తో, లేదా డబ్బుల కోసం లేనిపోనివన్నీ చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకున్నా కూడా, ఇప్పుడు జ్యోతిష్యం ఎందుకు అడుగుతారండి ప్రజలు? ఏదో వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు, ఏదో కష్ట కార్పణ్యాల కోసము జ్యోతిష్యం అడగడం జరుగుతుంది. జ్యోతిష్యం అంటే చీకటిలో ఉన్న ఒక వ్యక్తిని జస్ట్ ఒక చిన్నపాటి వెలుగులోకి తీసుకొని వచ్చి
అక్కడ వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం అనేది జ్యోతిషం. బట్ ఏదో ఒక క్లయింట్ వచ్చేసాడో అతన్ని బకరా చేసి మనం ఎక్కువ డబ్బులు తీసేసుకుంటే ఈరోజు మీరు బాగుంటారు, బట్ అప్కమింగ్ డేస్లో వీటికి రెట్టింపులు మీరు అనుభవిస్తారు ఎవరైతే జ్యోతిష్యులు ఉన్నారో అలాంటి జ్యోతిష్యులకి. సో దయచేసి మూఢనమ్మకాన్ని నమ్మద్దు. ఇలా బుధ రాహులు ఫెయిల్ అయ్యి ఎవరికైతే ఉంటారో, గురు రాహులు ఎవరికైతే ఫెయిల్ అయ్యి ఉంటారో, సో మూఢనమ్మకాలు నమ్మొద్దు. మీ ఊరిలో మీ గ్రామంలో ఉంటున్న ఏదైనా అమ్మవారికి కామాక్షి స్వరూపమే అనుకోండి. ఆ అమ్మవారు మారమ్మ అవ్వచ్చు, ఎల్లమ్మ అవ్వచ్చు, ఏ అమ్మవారు అయినా పర్లేదు. ఆ అమ్మవారిని నువ్వే నాకు కామాక్షి అమ్మ, నువ్వే నాకు కామాక్షిలా కనిపిస్తున్నావు, అమ్మవారినే కామాక్షి అనుకోండి, మీ తల్లినే కామాక్షి అనుకోండి. ఆ అమ్మవారికి మీరు ప్రతిరోజు కొబ్బరి బోండం నీళ్లతో అభిషేకాలు చేపిస్తున్నట్లు కనుకైతే, గ్రీన్ కలర్ శారీ బుధవారం పూట రాహుకాలంలో ఆమెకు ఇచ్చినట్లు కనుకైతే, తర్వాత పెసలని ఆవులకి, తర్వాత నల్ల మినుములని నల్ల మినుములతో చేసిన వడలను కాలభైరవేశ్వర ఆలయంలో ఆరం రూపంలో వేయడము చేసుకున్నట్లు కనుకైతే, అది ఎప్పుడో ఉండని మనకి దశాభుక్తి ఎప్పుడో రాని అది మనం చేసుకుంటూ వెళ్ళినట్లల్లా ఆ ఒక్క గ్రహ అనేది ఇబ్బంది పెట్టేది కాస్త తగ్గుముఖం అవుతుంది. ఎవరు కూడా ఏ గ్రహాల కారకత్వాలకి కూడా ఇబ్బంది పెట్టద్దు, మూఢనమ్మకాలని నమ్మద్దు. దశాభుక్తికి అనుసారంగానే మనము చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు సూర్య మహాదశ ప్రారంభమవుతుంది. సూర్యుడికి ఏం చేయాలి? ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య స్తోత్ర పారాయణం చేసుకోవడము, సూర్య టెంపుల్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అతనికి కొద్దిగా అభిషేకాలు, ఎరుపు రంగ వస్త్రాలకి తొడిగించడము, గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని అక్కడ నైవేద్యంలో పెట్టి ప్రసాదం రూపంలో పంచడము, ఇవన్నీ చేస్తే ఆ దశ కొద్దిగా ఇబ్బంది పెట్టేది తక్కువ అవుతుంది. కుజుడు అంటే ఏంటి? కుజుడికి దశాభుక్తులు బాగాలేనప్పుడు లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామికి ఎంత పూజలు మంత్రాలు చదువుకుంటే, కుజుడికి సంబంధించిన కందిపప్పులతో చేసిన తీపి పదార్థాలు అంటే ఓలిగలు లాంటివి, ఓలిగా అని అంటాం. సో వీటిని ఎవరికైనా ఇవ్వడము, తినడానికి ఇవ్వడము, లేదా కందులని నానబెట్టేసి బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించడము, ఆవులకు కాదు, కుజుడు అంటే పురుష గ్రహము, ఎద్దులకి తినిపించడము. సో ఇలాంటివన్నీ కొద్దిగా చేస్తూ ఉన్నప్పుడు ఆ ఒక గ్రహ ఏదైతే ఇబ్బంది పెట్టాలనుకుంటూ ఉంటుందో పెద్దగా ఇబ్బందులు పెట్టకుండా ఎక్కడ ఒక చోటు చిన్నగా పెట్టేసి వదిలేస్తారండి. అందుకే ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టద్దు, మూఢనమ్మకాలని నమ్మద్దు. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ద్వారా ఎవరైతే జ్యోతిష్యం చెప్తారో లేదా ప్రశ్నా కుండలి ద్వారా చెప్పి చిన్న చిన్న పరిహారాలు మీరే చేసుకోవాలి అలా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి మాత్రం కృతజ్ఞతలు. సో మిగతా వాళ్లకు లేనిపోనివన్నీ చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకున్న వాళ్ళు దయచేసి అలాంటివి చేయకండి. సో అయినంత ఆ గ్రహాల కారకత్వాలకి మీరే ఇబ్బంది పెట్టుకున్నట్లు కనుక అవుతారు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు మరిన్ని ఏదైనా ఈ ఒక విషయంలో, ఈ ఒక వీడియోకి సంబంధించిన ఇంకా మరిన్ని ఏదైనా ఎగ్జాంపుల్స్ మీకు వీడియో కావాలంటే కామెంట్స్ రూపంలో పెడితే నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. సర్వే జనో సుఖినో భవంతు.